ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సాధారణమైంది కాదు. మనమందరం చిన్నప్పటి నుంచి స్కూల్ పుస్తకాల్లో ఒకరి గురించి చదువుకున్నాం, టీవీలో చూసాం, పేపర్లలో వార్తలు చదివాం. ఆమెను ఒక దేవతల కరుణకు నిలువెత్తు రూపంలా, అసలైన ప్రేమకు ప్రతీకలా పూజించాం. కానీ మనం నమ్మిన ఆ ప్రేమ, ఆ కరుణ వెనుక ఈ ప్రపంచానికి తెలియని, మన నుంచి దాచిపెట్టిన ఒక భయంకరమైన నిజం ఉందంటే మీరు నమ్ముతారా? దేవుడి పేరు చెప్పి పేదరికాన్ని ఒక వ్యాపారంగా మార్చి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వందల కోట్ల రూపాయల విరాళాలను విదేశాలకు తరలించిన ఒక భారీ సామ్రాజ్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది నేను సొంతంగా చెప్తున్న కథలు కావు. ప్రపంచంలోని గొప్ప గొప్ప జర్నలిస్టులు, అంతర్జాతీయ డాక్టర్లు విచారణ చేసి ఆధారాలతో సహా వివరించిన సత్యాలు. మదర్ తెరిసా జీవితంలో దాచిన ఆ భయంకరమైన డార్క్ సైడ్ ని ఈరోజు చాలా డీటెయిల్డ్ గా ప్రతి ఒక్క పాయింట్ ని స్పష్టంగా చూడబోతున్నాం. ఈ వీడియో ముగిసేసరికి మీరు ఇప్పటి వరకు నమ్మిన నిజాలన్నీ తలకిందులైపోతాయి. ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా అసలు మదర్ తెరిసా ఎవరు, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. మదర్ తెరిసా 1910వ సంవత్సరంలో ఉత్తర మెసిడోనియా అనే యూరప్ దేశంలో జన్మించింది. ఆమె అసలు పేరు అగ్నెసే. చిన్నతనం నుంచే ఆమె తీవ్రమైన మత వాతావరణంలో పెరిగింది. దేవుడికి సేవ చేయడమే నా జీవితం అనే భావన ఆమె మైండ్లో చిన్నప్పటి నుండే నాటుకుపోయింది. 19 ఏళ్ల వయసులో ఆమె భారతదేశానికి వచ్చారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. మొదట్లో ఆమె కలకత్తాకి వచ్చింది పేదల సేవ చేయడానికి కాదు. కలకత్తాలో ఉన్న సెయింట్ మేరీస్ అనే ఒక అత్యంత ఖరీదైన పాఠశాలలో ధనవంతుల పిల్లలకి పాఠాలు చెప్పడానికి వచ్చారు. కొన్నేళ్లు టీచర్గా చేసిన తర్వాత ఆమె ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. యూరోపియన్ బట్టలు వేసుకుని తిరిగితే ఇక్కడ ప్రజల్లో కనెక్ట్ అవ్వడం కష్టమని ఆమెకు అర్థమైపోయింది. అందుకే ఒక పక్కా ప్లాన్ తో తన బట్టలను మార్చుకొని మన భారతీయ తెల్లటి నూలు చీరను, నీలిరంగు అంచు ఉన్న చీరను ధరించడం మొదలుపెట్టింది. పైకి ఇది సాధారణంగా కనిపించిన నిజానికి ఇది ఒక పెద్ద పబ్లిక్ రిలేషన్ అండ్ బ్రాండింగ్ వ్యూహం అని చెప్పొచ్చు. ఇప్పుడు అసలైన డార్క్ సైడ్ లోకి వద్దాం. మదర్ తెరిసా కలకత్తాలో పేదల కోసం పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టారని ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ నిజానికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఉన్నవి ఆసుపత్రులు కావు, కనీస గాలి వెలుతురు లేని చిన్న చిన్న పాత గదులు. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఆశ్రమాలలో రోగులను చూసుకోవడానికి అర్హత కలిగిన డాక్టర్లు గాని, శిక్షణ పొందిన నర్సులు గాని ఉండేవారు కాదంట. కేవలం మతపరమైన శిక్షలు పొందిన నర్స్ మాత్రమే ఉండేవారంట. అంటే వాళ్ళకి ఏమీ చేత కాదు, కానీ వాళ్ళు అక్కడే ఉండేవారు. వారికి ఏ రోగానికి ఏ మంది ఇవ్వాలో కూడా తెలియదు. ఇంకా దారుణమైన విషయం ఏంటో తెలుసా? అక్కడ ఒక రోగికి వాడిన ఇంజెక్షన్ ఎలాంటి స్టెరిలైజేషన్ లేకోకుండా కేవలం మామూలు నీళ్ళల్లో కడిగి ఇంకొక రోగికి గుచ్చేవారంట. మీరే ఆలోచించండి, ఒక మామూలు టీబీ లేదా జ్వరం ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్తే ఆ వాడేసిన సూదుల వల్ల అతనికి హెచ్ఐవి ఇంకా తీవ్రమైన రోగాలు వచ్చి చనిపోయేవారంట. బయట నుంచి వచ్చిన ఒరిజినల్ డాక్టర్లు ఆశ్రమానికి వెళ్ళారంట. అప్పుడు వాళ్ళు చూసి ఇలా అయితే చెప్పారు, ఇవి రోగాలు నయం చేసే ఆసుపత్రులు కావు, ఇవి మనుషులు చనిపోవడానికి ఎదురు చూసే కాన్సంట్రేషన్ క్యాంపులు అని స్పష్టంగా నివేదికల్లో వాళ్ళు రాశారు. మీకు ఒక అనుమానం రావచ్చు, అంత పెద్ద ఆశ్రమంలో రోగులకు మందులు ఎందుకు ఇవ్వలేదు, పెయిన్ కిల్లర్స్ ఎందుకు వాడలేదు అని. దీని వెనుక మదర్ తెరిసా చెప్పిన ఒక భయంకరమైన లాజిక్ ఉంది. క్యాన్సర్, ఇతర తీవ్రమైన నొప్పులతో అల్లమటిస్తున్నప్పుడు రోగులకు కనీసం నార్మల్ నొప్పి నివారణ మందులు కూడా ఇచ్చేవారు కాదంట. ఆమె స్వయంగా మీడియా ముందుకు ఏం చెప్పారో తెలుసా? యేసుక్రీస్తు శిలువపై ఎంత బాధ అనుభవించారో ఈ పేదలు కూడా నొప్పితో అంత నరకం అనుభవిస్తే దేవుడికి అంత దగ్గర అవుతారు. పేదలు తమ బాధను భరించడంలో ఒక పవిత్రమైన అందం ఉందని ఆమె ఈ దారుణమైన విషయాలైతే చెప్పారు. ఇంకా ఈమె స్వయంగా మీడియా ముందే చెప్పింది. అంటే ఆమె దృష్టిలో పేదల నొప్పి, వారి చావు ఒక పవిత్రమైన విషయం. ఇక్కడే అర్థం చేసుకోవాలి ఈవిడ ఎంత దారుణమైన మనిషో. కానీ ఇక్కడ ఒక అసలైన డబుల్ స్టాండర్డ్ ఏంటో తెలుసా? పేదలకు మాత్రం మందులు లేకోకుండా బాధను అనుభవించమని చెప్పిన అదే మదర్ తెరిసా తనకు అనారోగ్యం, గుండె సమస్యలు వచ్చినప్పుడు కలకత్తా ఆశ్రమంలో పడుకోలేదు. అమెరికా, స్విట్జర్లాండ్ అత్యంత ఖరీదైన అన్ని హైటెక్ వసతులు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకునిందంట. ఆశ్రమంలో జరుగుతున్న ఇంకో పెద్ద దారుణం ఏంటంటే రహస్య మత మార్పిడులు. ఆశ్రమంలో ఉన్న రోగులు చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు, వారి ప్రాణాలు పోయే క్షణాల్లో, అసలు స్పృహ సరిగ్గా లేని సమయంలో ఈ పని జరిగేది. రోగి తలపై ఒక తడిగుడ్డ ఉంచి రహస్యంగా క్రైస్తవ ప్రార్థనలు చదువుతూ అతనికి బాప్తిసం ఇచ్చేవారంట. అంటే అతని ప్రమేయం లేకుండానే మతం మార్చేసేవారు. మన భారతదేశంలో ఒక మనిషి చనిపోతే చేసే అంతిమ సంస్కారాలు చాలా ముఖ్యమైనవి. కానీ ఇక్కడ చనిపోయిన హిందూ కుటుంబాలకు సమాచారం ఇవ్వకుండానే శవాలను క్రైస్తవ పద్ధతిలో పూడ్చిపెట్టేవారంట. అలా ఉద్దేశం ఒక్కటే, క్రైస్తవ మత మార్పిడుల నెంబర్లు పెంచుకొని విదేశీ చర్చిలకు చూపియడం. చాలా మందికి వచ్చే అతి పెద్ద ప్రశ్న ఏంటంటే, ఆమెకు ప్రపంచమంతా డొనేషన్లు ఇచ్చారు కదా, ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి అని. యూరప్, అమెరికా దేశాల నుంచి ఏటా $100 మిలియన్ల అంటే 100 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చేవంట. అంత డబ్బు వస్తున్నప్పుడు ఆశ్రమంలో ఉన్న పేదలకు మంచి మంచాలు,
పరుపులు, తిండి, మందులు ఎందుకు కొనలేదు? జర్నలిస్టులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే ఆ విరాళాలు డబ్బులన్నీ ఇండియాలోని పేదల కోసం ఖర్చు పెట్టలేదు. అవన్నీ నేరుగా విదేశాల్లో ఉన్న వాటికన్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళేవంట. ఆ డబ్బుతో ప్రపంచవ్యాప్తంగా చర్చిల నెట్వర్క్ పెంచడానికి, కొత్త ఆశ్రమాలు కట్టడానికి వాడేవారంట. నొప్పితో చనిపోతున్న పేదలకు ఒక్క పైసా మందు కూడా కొనలేదు. వీళ్ళు మాత్రం కొత్త చర్చిలు, కొత్త ఆశ్రమాలు కట్టడానికి ప్రపంచమంతా ఆ డబ్బుని ప్రొడ్యూస్ చేసేవారంట. విరాళాలు తీసుకోవడానికి ఆమె ఎవరి దగ్గరికైనా వెళ్ళేది. డబ్బు ఇచ్చే వ్యక్తి ఎంత పెద్ద నేరస్తుడైనా ఆమెకి అనవసరం అన్నమాట. అమెరికా చరిత్రలోని అతి పెద్ద బ్యాంకింగ్ స్కామ్ చేసి వేలాది మంది పేదల డబ్బులు ముంచేసిన చార్లెస్ కీటింగ్ అనే క్రిమినల్ నుంచి ఆమె భారీగా విరాళం తీసుకునిందంట. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో పెడితే అతను చాలా మంచివాడు, అతనికి శిక్ష తగ్గించండి అని జడ్జికి లేఖ రాసిందంట. ఎవరు? ఈ మదర్ తెరిసా. దానికి ఆ జడ్జి ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా? అతను పేద ప్రజల డబ్బును దోచుకొని నీకు ఇచ్చాడు, నీకు నిజంగా నీతి ఉంటే ఆ డబ్బును తిరిగి ఇచ్చేయి అని రిప్లై ఇచ్చాడంట. కానీ ఆ తర్వాత ఆమె ఆ డబ్బుల్ని ఎప్పటికీ తిరిగి ఇవ్వలేదు, ఇంకా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. 1984లో భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ జరిగింది కదా, అప్పుడు వేలాది మంది భారతీయులు చనిపోయారు. అంటే విషవాయువు లీక్ అయ్యి చనిపోయారు. మదర్ తెరిసా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పిందో తెలుసా? బాధితుల పక్షాన నిలబడుకోకుండా జరిగిందాన్ని మర్చిపోండి, ఆ అమెరికన్ కంపెనీని క్షమించండి అని చెప్పి బాధితుల గాయాలపై కారం జల్లింది. ఇప్పుడు చెప్పబోయే పాయింట్ వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. 1980 కాలంలో ప్రపంచమంతా HIV ఎయిడ్స్ రోగంతో వణికిపోతుంది. ఆ టైంలో డాక్టర్లు, సైంటిస్టులు ఎయిడ్స్ రాకోకుండా కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటుంటే మదర్ తెరిసా ఏం చేసిందో తెలుసా? ఆమె బహిరంగంగా కండోమ్స్ని వాడకాన్ని, ఫ్యామిలీ ప్లానింగ్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కండోమ్ వాడడం కన్నా HIV రోగంతో చనిపోవడమే దేవుడికి ఇష్టం అనేలా మాట్లాడింది. 1979లో ఆమెకి నోబెల్ బహుమతి వచ్చినప్పుడు ఇచ్చిన స్పీచ్లో ఏం చెప్పిందో తెలుసా? ప్రపంచంలో శాంతికి అతి పెద్ద శత్రువు యుద్ధాలు కాదు, గర్భస్రావం అంటే అబార్షన్ మాత్రమే అని చెప్పింది. ప్రపంచంలో ఆకలితో, రోగాలతో చనిపోతున్న పిల్లల కంటే బర్త్ కంట్రోల్ నిరోధించడమే ఆమెకి పెద్ద ఎజెండాగా మారింది. మదర్ తెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆశ్రమాలలో చిన్న పిల్లల అక్రమ రవాణా జరిగిందనే సంచలన ఆధారాలు బయటపడ్డాయి. కలకత్తా మరియు జార్ఖండ్లోని ఆమె ఆశ్రమాలలో అనాథ పిల్లలకు, అక్కడ పుట్టిన పసిపాపలను పెంచడానికి ఇచ్చే పేరుతో 50,000 నుండి ₹1,00,000 వరకు విదేశీయులకు మరియు ఇతరులకు అమ్ముకున్నట్టు రాంచీ పోలీసులు స్వయంగా FIR నమోదు చేసి నన్స్ ని, అంటే అక్కడ కొంతమంది నన్స్ ఉంటారు కదా, వాళ్ళని అరెస్ట్ చేశారంట. పేద పిల్లలను ఆదుకుంటున్నామని లోకానికి చెప్పి లోపల ఆ పిల్లలను బిజినెస్ సరుకులా మార్చేసి అమ్ముకోవడం కన్నా భయంకరమైన డార్క్ సైడ్ ఇంకేమైనా ఉంటుందా? ఆ ఆశ్రమానికి వచ్చే విరాళాల్లో కేవలం 7% మాత్రమే పేద సేవలకు వాడారంట. మరి మిగిలిన 93% ఎక్కడికి వెళ్ళిందంటే ఆమె బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళింది. ఆ డబ్బును స్విట్జర్లాండ్లోని వివిధ బ్యాంక్ అకౌంట్లకు దాచారు. 1990లలో మదర్ తెరిసా చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆమె పేరు మీద ఉన్న ఖాతాలోనే దాదాపు $50 మిలియన్ల పైగా డిపాజిట్లు ఉన్నట్లు అంతర్జాతీయ జర్నలిస్టు తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అల్లాడే పేదల బొమ్మలను చూపిస్తూ మాకు సాయం చేయండి, పసిపాపులు తిండి లేకుండా చనిపోతున్నారని అడుక్కున్న డబ్బు స్విస్ బ్యాంకుల్లో దాచుకునింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో కూడా ఈమె చేసిన పని విమర్శలకు దారితీసింది. 1980 చివరిలో న్యూయార్క్ లో ఎయిడ్స్ బాధితుల కోసం ఒక ఆశ్రమాన్ని కట్టించింది. ఆ సమయంలో అక్కడికి స్థానిక అధికారులు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఎందుకు? తనిఖీ చేయడానికి. ఆ ఆశ్రమంలో ఒక ఎలివేటర్ కట్టాలని చెప్పారు. ఎందుకంటే చక్రాల కుర్చీలో ఉండే వీల్ చైర్ రోగులు పై అంతస్తులో వెళ్ళడానికి చాలా ఇబ్బంది కదా. సో అందుకే ఈ అధికారులు దీన్ని కోరారు. దానికి ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? లిఫ్ట్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, పైగా మనన్స్ రోగులను మోసుకెళ్లడమే దేవుడికి ఇష్టమని చెప్పింది. 100 కోట్ల ఫండింగ్ ఉన్న ఆమె ఒక చిన్న ఎలివేటర్ కట్టడానికి నిరాకరించి ప్రాజెక్ట్ ని ఆపించేసింది. అంటే సదుపాయాలు కల్పించడం కన్నా మేము కష్టపడుతున్నాం అని సింపతి కార్డు పే చేయడమే ఆమెకి ముఖ్యం. బ్రిటన్ రాకుమారి డయానాతో ఆమె కలిసి చేసిన పబ్లిసిటీ స్టంట్స్ అంతా ఇంత కాదు, ప్రపంచమంతా పేపర్లు, మ్యాగజైన్తో ముంచేశాయి. డయానా మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు, హాలీవుడ్ స్టార్స్ తమ పాత పాపాలను కడుక్కోవడానికి మదర్ తెరిసాని ఒక మోరల్ కవర్ గా వాడారు. ఏదైనా పెద్ద స్కామ్ లేదా క్రైమ్ చేసిన హాలీవుడ్ సెలబ్రిటీ లేదా పొలిటీషియన్ వెంటనే కలకత్తా వచ్చి మదర్ తెరిసా పక్క నిలబడి ఒక ఫోటో దిగి కొద్దిగా డొనేషన్ ఇస్తే చాలు, రాత్రికి రాత్రే అతని పాపాలన్నీ తుడుచుకొని పోతాయి. అతను దాతగా మారిపోయేవాడు. దీన్నే ఇంటర్నేషనల్ మీడియా ఇమేజ్ లాండరింగ్ అని పిలిచేది. మనిషిని గుడ్డిగా దేవుడిలా పూజించడం వల్ల అసలు నిజాలు దాగిపోతాయి. చరిత్రలో మనకు చూపించిన ప్రతిదీ నిజం కాకపోవచ్చు. ఆధారాలతో ఉన్న ఈ డార్క్ సైడ్ నిజాల గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.